యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాన్నితన్నితం మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం గం గణాధిపతయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ముందస్తుగా బతుకమ్మ మరియు ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి జానపద వేడుక. ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ వేడుక. ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది రాష్ట్రకూటుల కాలం నుండి వారికి సామంతులుగా ఉన్నటువంటి వేములవాడ చాళుక్యుల కాలం నుండి ఈ పండుగ వేడుక ప్రారంభమైనట్టుగా ఈ మహారాజులు వేయించినటువంటి శాసనాల ద్వారా, కవులు రచించిన గ్రంథాల ద్వారా మనకు వ్యక్తమవుతుంది. సరే, విషయానికి వస్తే బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. మరి బ్రతుకును ఎవరిస్తారు మనకు అంటే, ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి భోజనం, ఆహారం మనకు ప్రకృతి నుండి లభిస్తుంది కనుక ఆ ప్రకృతిని అమ్మవారిగా, తల్లిగా, జగన్మాతగా ఆరాధించేటువంటి క్రమమే ఈ యొక్క బతుకమ్మ పండుగ. బతుకునిచ్చేటువంటి అమ్మ బతుకమ్మ అని మనకు ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, సాధారణంగా భగవంతుణ్ణి పువ్వులతో పూజిస్తాం, కానీ పువ్వులనే భగవంతునిగా పూజించడం అనేటువంటిది ఈ పండుగలో ఉండేటువంటి ఓ గొప్ప విషయం ఇది. సరే, మొత్తానికి ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీక. ఆడపడుచులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకునేటువంటి ఓ అద్భుతమైనటువంటి జానపద వేడుక ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. దానినే పెత్రమాస అని అంటారు. పెత్రమాస అనేటువంటి పదం యొక్క పూర్వ పదము పితృల అమావాస్య లేదా పెద్దల అమావాస్య అని అంటారు. అంటే ముఖ్యంగా ఈ మాసంలో చాలామంది వాళ్ళ గతించిన పెద్దలకు తర్పణాలు ఇస్తారు, బియ్యం ఇస్తారు అన్నట్టు. అంటే తారీఖులు అవి గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఈ మాసంలో తర్పణాలు ఇస్తారు. ఇక విషయానికి వస్తే, ఈ భాద్రపద అమావాస్యతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పెత్రమాస ఈ రోజున బతుకమ్మను పేర్చి ఆడుకునే రోజుగా మొదటి రోజు బతుకమ్మను పేర్చి ఆడతారు. దీన్ని ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని కూడా అంటారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మ అనడానికి గల కారణము, సాధారణంగా భగవంతుని చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో చాలా నిష్టగా, నియమ నిబంధనలతో కూడుకొని భోజనం చేయకుండా ఉపవాస దీక్షలో ఉండి మడి ఆచారంతో చేయడం అనేటువంటిది పరిపాటి. కానీ ఈ ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు చక్కగా భోజనం చేసినాక మధ్యాహ్న సమయంలో వివిధ రకాలైనటువంటి పువ్వులన్నింటినీ కూడా ఒక బతుకమ్మ రూపంగా ఒక పువ్వుల రాశిని పేర్చి అందులో గౌరమ్మను పెట్టి పూజించడం అనేటువంటిది ఈ యొక్క పండుగ విశేషం. ఈ అమావాస్య రోజు ఈ ప్రారంభమైనటువంటి ఈ యొక్క బతుకమ్మ 9 రోజులు, అంటే మనకు శరన్నవరాత్రుల్లో ఈ బతుకమ్మ పండుగ రావడం అనేటువంటిది మరొక విశేషం. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క సద్దుల ఈ బతుకమ్మ పండుగ ఇది పితరమస్తు ప్రారంభమయ్యి అష్టమి వరకు, అంటే ఆశ్వీజ శుద్ధ అష్టమి వరకు ఈ యొక్క 9 రోజులు బతుకమ్మను ఆడడం అనేటువంటిది ఒక గొప్ప విశేషము. ఇక ఈ 9 రోజుల్లో 6వ రోజు అర్యమి అని, ఆ రోజు అలిగిన బతుకమ్మ అని బతుకమ్మను ఆడకుండా అలా లెక్క పెట్టుకుంటే మనకు ఆ క్రమంలో 9 రోజులు అవుతాయి. మొత్తానికి ఈ రకంగా అష్టమి వరకు బతుకమ్మను ఆడడం అనేటువంటిది ఒక గొప్ప విశిష్టతగా
ఏదేమైనప్పటికీ కూడా బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ వేడుక. ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. అందరికీ ధన్యవాదాలు.